కాంగ్రెస్ 6 గ్యారెంటీలతోటి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 100 రోజుల పాలన. 100 రోజులకు సంబంధించి ఆల్రెడీ కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. 100 రోజుల్లో చాలా పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ 100 రోజుల పాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే 100 రోజుల్లోనూ మనం దేన్ని ఎవరిని కూడా పరీక్ష చేయలేము. ఎందుకంటే 5 ఏళ్లకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 100 రోజుల్లోనే వారు ఏం చేశారు అనేది మన కంక్లూజన్కి రావడం అనేది చాలా కాంప్లికేటెడ్. అంటే వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు కదా. వాళ్ళు టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ ఒక ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి 100 రోజులు ఈజ్ వెరీ వెరీ స్మాల్ పీరియడ్. అధికారం ఉండేదేమో 5 ఏళ్లకు. బట్ స్టిల్ ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాలే ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సంక్షేమ పథకాల విషయంలో రిలేటివ్లీ బెటర్ ఇంప్లిమెంటేషన్. మీకు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా గ్యారంటీలు అమలయ్యాయి. ప్రతి ఒక్క హామీ మొదటి 100 రోజులు అమలు చేస్తామని చెప్పినా వాస్తవంగా చేయరు. మీకు బీఆర్ఎస్ చేసిందా? ఇప్పుడు నిరుద్యోగ భృతి 5 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వలేదు కదా. మీకు 10 ఏళ్ల తర్వాత కూడా దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఇలా చాలా హామీలు అన్ఫుల్ఫిల్డ్గా మిగిలిపోతాయి. కొన్ని ప్రామిస్ చేయని కూడా మధ్యలో రావచ్చు. ఇప్పుడు కేసీఆర్ టైంలో దళిత బంధు లాంటి పథకాలు వచ్చాయి. బట్ ఓవరాల్గా పథకాల ప్రారంభము అమలు అనేది ఒక డిసిసివ్ స్టెప్, ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు మాత్రం వేశారు. సో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ప్రాసెస్ ఉండొచ్చు, కానీ బిగినింగ్ డైరెక్షన్ మాత్రం ఐ థింక్ ప్రజలు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ పథకాలు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉందని ఎత్తి చూపిన జనం యాక్సెప్ట్ చేయరు. ఇక రెండవది ఏంటంటే బీఆర్ఎస్ అవినీతి, బీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైనాయి. అందులో ఆల్రెడీ మేడిగడ్డ పైన, విద్యుత్ ప్రాజెక్టుల పైన ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసి పెట్టారు. అంటే బీఆర్ఎస్ను ఎంత ఎక్స్పోజ్ చేయాలో, ఎంత చర్చ జరగాలో అంత చర్చ జరిగింది. అందువల్ల కాంగ్రెస్ చేసిన రెండవ డైమెన్షన్ ఆ ఆరోపణలు. సో ఆరోపణల పైన ఉన్నది. ఇక థర్డ్ది ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్. అందుకే పొలిటికల్ మేనేజ్మెంట్లో భాగంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు కనుక రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ బాడీలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎక్కడికక్కడికి నాయకులకు అసంతృప్తి లేకుండా ఉండటానికి ఆ పొలిటికల్ అకామిడేషన్ మూడవది. నాలుగవది పొలిటికల్ మానూవర్స్. అంటే ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీసి తమ వైపు తిప్పుకోవాలి అనే ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నేతల్ని లాక్కోవడం, ఈవెన్ బీజేపీ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు రావడము. అంటే కాంగ్రెస్ ఇంకా బాగా బలపడుతోంది, బీఆర్ఎస్లో ఎవరు మిగలరు అని. ఎందుకంటే రాజకీయాల్లో పాలనే కాదు, గవర్నెన్స్ కూడా ఉంటుంది. అంటే 100 రోజుల్లో కేవలం గవర్నెన్సే కాదు, పాలిటిక్స్ కూడా చూడాలి. పాలిటిక్స్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ను ఎంత ఎక్స్పోజ్ చేయాలో అంత ఎక్స్పోజ్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక రకమైన అస్థిరతను క్రియేట్ చేయగలిగారు. బీఆర్ఎస్ నుంచి నాయకులు కూడా వస్తున్నారు. ఐదవది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కొట్టుకుంటారు, సీనియర్లు అందరూ ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇది మోరార్లెస్ ఎఫెక్టివ్గానే ఆ యునైటెడ్ నిలబడ్డారు. అక్కడ అడపాదడపా కొంత సంపత్ ఒక లేఖ రాయొచ్చు, నిరంజన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఓవరాల్గా 100 రోజుల్లో పొలిటికల్ యూనిటీని మాత్రం కాంగ్రెస్ ప్రదర్శించగలిగింది. బహిరంగంగా ఏదో కొన్ని వివాదాలు రావచ్చు, పెద్దపేట చిన్నపేట బట్టి మాకు ఇలాంటి వివాదాలు రావచ్చు, లేదు నన్ను ఖమ్మం కోటరీ ఆపుతోందని ఓవర్ వ్యాఖ్యానించడము, ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో అసహజమేం కాదు, అన్నేచురల్ కాదు. కానీ కాంగ్రెస్లో ఊహించిన దానికన్నా ముఖ్యమంత్రికి మంత్రివర్గ సహచరుల మధ్య కోఆర్డినేషన్ కనబడుతుంది. గ్రూపులు కొట్లాడుకోవడము, బయటపడడము, రోడ్డు మీద పడడం అయితే ఇప్పటివరకు లేదు. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం, కానీ ఇప్పటివరకు లేదు. అందువల్ల ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో తన బలాన్ని సంఘటితం చేసుకొని కన్సాలిడేట్ చేసుకుంది. కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు డ్రాట్ దేశవ్యాప్తంగా, ఆ మాటకైతే ప్రపంచవ్యాప్తంగానే కరువు పరిస్థితులు ఉంటాయి, ఎల్నీనో ప్రభావం అంటున్నారు. సో అందువల్ల వాటర్ ఒక ఛాలెంజ్గా రాబోతుంది, ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఛాలెంజ్గా రాబోతుంది. ఇది జరిగితే మాత్రం కాంగ్రెస్కు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కేసీఆర్ అంటే నీళ్లు తెచ్చాడు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందని ఎన్ని చెప్పినా వాటర్ ఈ 10 ఏళ్లలో తెలంగాణ మేజర్ బీఆర్ఎస్ అచీవ్మెంట్లో వాటర్ అండ్ పవర్. సో ఇక్కడ మాత్రం ఏమైనా తత్తరపడితే కాంగ్రెస్కు చాలా సమస్యలు వస్తాయి. ఆల్రెడీ కేసీఆర్ మొదలుపెట్టాడు చూడండి, నేనున్నాక ఎప్పుడైనా కరెంటు పోయిందా, నేనున్నాక ఎప్పుడైనా నీళ్ళ కష్టాలు వచ్చినాయా అని కేసీఆర్ మొదలుపెట్టాడు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఒక బ్రాండ్ ఇచ్చింది. అక్కడ మాత్రం కాంగ్రెస్ జాగ్రత్త పడకపోతే ఛాలెంజ్ వస్తుంది. ఇక
లాంగ్ టర్మ్గా ఏం చేయాలి, ఈ దార్శనికత ఇంకా లేదు. అంటే ఫ్యూచర్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎలా కొత్త పుంతలు తొక్కించాలి, ఒక ఒక ఆల్టర్నేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి వైపు కంప్లీట్గా దృష్టి లేదు. ఏదో కొన్ని అంశాలు ఏదో మూసి ప్రక్షాళన ఇలాంటివి కానీ ఒక కంప్లీట్గా నేను ఒక న్యూ విజన్ రాష్ట్రానికి ఇస్తాను అనే ప్రయత్నం మొదలుపెట్టామని చెప్తున్నారు, కానీ ఇంకా ఆశించిన స్థాయిలో జరగడం లేదు.